వ్యక్తులే అరాచకం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఆ పోలీసులపైనే జగన్ అరాచకం చేస్తున్నాడు. మొన్నటిదాకా వాలంటీర్లు అందరూ దుర్మార్గులు, ఇప్పుడు ఆ వాలంటీర్లనే జగన్ అన్యాయం చేస్తున్నాడు. అంటే నేరేటివ్ థింకింగ్ ఎలా ఉందో చూడండి. ఏ వ్యవస్థలనైతే ఇంతకాలం దొంగలుగా చూపించారో ఇప్పుడు అర్జెంటుగా ఆ వ్యవస్థల పట్ల సానుభూతి వ్యక్తం చేసి వాళ్ళందరూ కూడా జగన్ వల్ల అన్యాయానికి గురవుతున్నారు, చంద్రబాబును నమ్ముకుంటే మీరు బెటర్ అన్నటువంటిది వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. జరగలేదా పోలీసుల మీద దౌర్జన్యాలు? ఖచ్చితంగా జరిగింది. తెలుగుదేశం హయాంలో కూడా జరిగింది అదే కదా. ఆయన పేరేంటి, ఏకంగా ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంని ఆఫీస్లోకి వెళ్ళి గొడవ చేస్తే పంచాయతీ చేసి చంద్రబాబు గారు కేసు కూడా పెట్టనీయకుండా చేస్తేనే కదా కేసుని నాని కావచ్చు, బోండా ఉమా కావచ్చు, బుద్ధాంకర్ కావచ్చు, వీళ్ళందరూ చేసింది ఏంటి ఆ రోజున? అట్లాంటివి ఎన్నున్నాయి? అసలు కేసులు పెట్టనిచ్చారా? ఇక్కడ ఇద్దరూ పోలీసుల్ని తమ తాబేదారులుగానే వాడుకుంటున్నారు. అయితే మెయిన్ పొజిషన్స్ అంటారు, అంటే పోస్టింగ్లు ఇచ్చేటటువంటి చోట్ల గతానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంటుంది అనేటువంటిదే లోకల్గా ఉండేటువంటి అధికారులు ఆలోచిస్తారు. ఇదివరకు ఒక సామాజిక వర్గాలకి హై ప్రయారిటీ ఇస్తే ఇప్పుడు వేరే సామాజిక వర్గాలకి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు రెడ్లతో పాటుగా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ లా అండ్ ఆర్డర్ లాంటి వాటిట్లో ముఖ్యమైన వాటిట్లో వాళ్ళని పెడితే ఇప్పుడు రెడ్లని ప్రధాన పాత్రతో పాటుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా, ఎస్సీ ఎస్టీలకు కూడా మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఒరిజినల్ తేడా అది. ఎందుకంటే అప్పట్లో అసలు వాళ్ళని కంప్లీట్గా సైడ్ లైన్ పోస్టుల్లోనే వేసేవాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ పోస్టుల్లో వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. అంత మాత్రాన మారిపోతుందని కాదు. బట్ పోలీస్ వ్యవస్థ మీద పెత్తనం అన్నటువంటిది ప్రాంతీయ పార్టీలు అరాచకంగా చేస్తాయనడానికి సాక్ష్యం ఆనాటి అక్కడ ఉన్నటువంటి మమత దగ్గర నుంచి, పక్కనున్న కేసీఆర్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు జగన్ దాకా ఎవ్వరూ అతీతం కాదు. కాకపోతే ఇలాంటి కథనాల ద్వారా ఎదురోళ్ళు చెడ్డోళ్ళు తప్పించి మావాడు మంచోడేనని చెప్పేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం నడుస్తోంది. లేకపోతే